జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, రాహుల్ గాంధీ 56 ఏళ్ల యువనేత. ఈయన గారు ప్రస్తుతం బీహార్ ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నాడు. నిజానికి రాహుల్ గాంధీకి ఈ బీహార్ ఎన్నికల్లో ప్రచారం చేయడం ఇష్టంలే. గ్యారంటీగా ఓడిపోయేటటువంటి బీహార్లో ప్రచారం చేయడం ద్వారా అపఖ్యాతిని మూటకట్టుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ రాహుల్ బాబాకు బాగా తెలుసు. కానీ బీహార్ ఎన్నికల్లో ప్రచారం చేయకపోతే భయపడి వెనక తగ్గినాడు అన్న పేరు వస్తుందన్నమాట. దీంతో ఇష్టం లేని పెళ్ళికొడుకు మాదిరి మన రాహుల్ బాబా కూడా ఈ బీహార్ ఎన్నికల ప్రచారానికి బలవంతంగా పోవాల్సి వచ్చింది. ఇంకెట్టుంటా చూడండి. సరే, వచ్చినోడు ఏదో ప్రచారం చేసుకొని పోకుండా ఈ కడుపు అంట ఇదంతా బాధ అంతా ఉంటుంది కదా. ఆల్రెడీ ఢిల్లీలో ఓడిపోతుంది, అదేవిధంగా మహారాష్ట్రలో ఓడిపోతుంది, అదేవిధంగా హర్యానాలో ఓడిపోతుంది, మళ్ళీ బీహార్లో ఓడిపోవాల్సి వస్తుంది. అవమానం కాదు ఇదంతా. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఓట్ చోరీ అని చెప్పేసి ఒక పక్కన మాట్లాడతా అర్థమవుతుందా, మరొక పక్కన మన భారతీయ ఆర్మీ గురించి అసహ్యకరంగా మాట్లాడినాడు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఔరంగాబాద్ అంటే బీహార్లో కూడా ఒక ఔరంగాబాద్ ఉన్నది. ఆ ఔరంగాబాద్లో మొన్న నిర్వహించినటువంటి ఒక సభలో ఈ రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలన్నీ కూడా చేశాడు. భారత సైన్యాన్ని ఉద్దేశిస్తా ఈ రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో పెద్ద దుమారాన్ని రేపినాయి. అగ్రవర్ణాలను పరోక్షంగా ప్రస్తావిస్తా దేశ జనాభాలో కేవలం 10% మంది మాత్రమే ఉన్నవాళ్ళు దేశాన్ని శాసిస్తున్నారని, అదేవిధంగా దేశంలోని కార్పొరేట్ రంగం, అలాగే బ్యూరోక్రసీ, అలాగే న్యాయ వ్యవస్థలో అవకాశాలు పొందుతున్నారని చెప్పి మాట్లాడినాడు. చూడండి, ఆయనకు మన దేశం మీద, మన దేశంలో ఉన్నటువంటి ప్రజల మీద ఎంత కోపం ఉండదో, ఎంత కడుపు మంటుండదో ఒకసారి ఆలోచించండి. ఆయన ఉద్దేశం ఏం తెలిసిన, ఇక్కడ కులం కాదు హిందువుల మీద ఆయనకు ద్వేషం అనమాట. అర్థమవుతుంది. కాబట్టి హిందువులందరినీ విడగొట్టి వీళ్ళంగా ముక్కలుగా చీల్చి, అంటే కులాల వారీగా విడగొట్టి ఇంక ఆయన ఏదో పబ్బం గడుపుకుందాం అనుకుంటున్నాడు. ముస్లింల ఓటు కోసం ఆయన ఎంతగా దిగజారుతాడో, వాళ్ళ పార్టీ నాయకులు ఏ విధంగా దిగజారి మాట్లాడతారో మీకు తెలిసిందే. అర్థమవుతుందా. అలాగే భారత సైన్యం కూడా ఆ 10% మంది నియంత్రణలోనే ఉండాలని చెప్పేసి తీవ్రమైనటువంటి దుమారం రేపే మాటలన్నీ కూడా మాట్లాడినాడు. కాదు, ఇప్పుడు మాట మాట్లాడదాం. సరే, మిగతా విషయాలన్నీ పక్కన పెట్టు. ఇప్పుడు మన భారతీయ సేనలో మన ఆర్మీ కేవలం 10% మంది కోసం నిలబడి ఉండదు సరిహద్దుల్లో. కడుపుకి అన్న తిన్నాడు ఈ విధంగా ఎవడన్నా మాట్లాడతాడంటే ఇంకా నాకు వచ్చే కోపానికి ఏమి తిట్టాలో కూడా అర్థం కావడం, తిట్టలేక చచ్చిపోతున్నా. ఎవడన్నా ఈ విధంగా మాట్లాడతాడా ఒకసారి మీరు ఆలోచించండి. కడుపు మండిపోతుందట్టే. లేకపోతే భారతీయ ఆర్మీ ఏంది, దేశంలో ఉండే 10% కోసం మంది మాత్రమే పనిచేయడం ఏంది, వాళ్ళ చేతల్లో భారతీయ ఆర్మీ ఉండేది ఏంది, ఏం మాట్లాడుతున్నాడు అసలేనా. ఇక దేశంలో మిగిలినటువంటి 90% మంది ప్రజలు అంటే ఎవరు, ఈ వెనకబడిన తరగతులు అంటే ఈ ఓబీసీలు కావచ్చు, దళితులు కావచ్చు, ఇక షెడ్యూల్ తెగలు అంటే ఈ గిరిజనులు, ఇతర మైనార్టీలు వ్యవస్థలో ఎక్కడా కనిపించడం లేదని చెప్పేసి ఈ రాహుల్ గాంధీ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశాడు. అంటే ఇప్పుడు ఈయన చెప్పిన వాళ్ళు ఎవరు ప్రభుత్వ వ్యవస్థలో లేరా, ప్రైవేట్ వ్యవస్థలో లేరా, లేదా మన భారతీయ ఆర్మీలో లేరా, ఏం మాట్లాడుతున్నాడైనా. భారత ఆర్మీలో కూడా రిజర్వేషన్ వ్యవస్థ తీసుకురావాలన్నట్టుగా మతిలేని వ్యాఖ్యలన్నీ కూడా చేశాడు. ఇప్పుడు భారతీయ ఆర్మీలో పనిచేయాలంటే బతుకులు జాడ. భారతీయ ఆర్మీలో పనిచేయాలంటే కావాల్సింది చిత్తశుద్ధి, దేశభక్తి. దేశం కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించాలా. అవసరమైతే 100 గొంతులైనా కూడా కస కొయ్యాలా. అది కావాల్సింది సైన్యంలో జాయిన్ అవ్వాలంటే. దానికి అర్హత ఉండాలి. కానీ అంతేకాకుండా కాదు కులాలకు రిజర్వేషన్ ఏందిరా, ఈ బతుకులు జాడ. ఏం మనుషులు రా స్వామి నాయన, ఏం రాజకీయాలు చేస్తారా నాయన. ఇక ఈ రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో మన దేశ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ పైన రాజ్నాథ్ సింగ్ గారు విరుచుకుపడినాడు. భారత సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దని చెప్పేసి ఈ రాహుల్ గాంధీని చెవి మెలిపెట్టి హెచ్చరించాడు. సైనికులకు ఒకే మతం ఉండాలి, అదే సైన్య ధర్మం. వాళ్ళు ఏం చేయాలా, దేశాన్ని కాపాడాలా, దేశ ప్రజలను కాపాడాలా. అంతేగాని వాళ్ళ కులాలను ఆపాదించేది ఏంది, దానికి రిజర్వేషన్ లేని. ఆలోచించండి ఒకసారి. దేశము సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడల్లా సైనికులు ధైర్యాన్ని, శౌర్యాన్ని ప్రదర్శించి మన దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లినారు. ఇకపోతే దేశంలో రిజర్వేషన్స్ అనేటివి ఉండాలా. బీజేపీ కూడా రిజర్వేషన్లకు మద్దతు ఇస్తుంది. పేదలకు రిజర్వేషన్లు ఇచ్చినాం. కానీ మన సైనికులకు ఒకే మతం ఉండాలి. ఆ మతం చెప్పాం కదా, సైన్య ధర్మం. ఇది తప్ప వేరే మతం లేదు. మన సైన్యాన్ని రాజకీయాలకు లాగొద్దు. ఈ కులమత రాజకీయాలు దేశానికి చాలా ప్రమాదం అని చెప్పేసి మాట్లాడినాడు. కానీ వాళ్ళు చేసేది ఆ రాజకీయాలే. పైగా ఏం తెలిసిన, బీజేపీని మతతత్వ పార్టీ అని అంటారు. సమాజంలోని అన్ని వర్గాలకు అండగా ఉండాలనేది మా యొక్క ఆలోచన. అంతే తప్ప
కులము లేదా తెగ లేదా మతం ఆధారంగా వివక్ష చూపించడం మాకు ఇష్టం లేదు. మన దేశంలో ఉన్నటువంటి ఋషులు ప్రజల కుల మతాల గురించి ఎప్పుడు కూడా ఆలోచించాలని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారనమాట. అంతే కదా, సాయుధ దళాల్లో ఈ రిజర్వేషన్లో డిమాండ్ చేయడం ద్వారా దేశంలో అరాచకత్వాన్ని సృష్టించడానికి ఈ రాహుల్ గాంధీ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇకపోతే మీకు కూడా తెలిసిందే, ఈ బీహార్ ఎన్నికల ప్రచార సమయంలో ఈ రాహుల్ గాంధీ పోయి చెరువులో దిగి చేపలు పట్టాడు, ఏది అందరితో కలిసి. అందుకు మన రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతా ఈ కాంగ్రెస్ నాయకుడికి చెరువులో దూకడం తప్ప వేరే మార్గం లేదని చెప్పి పెద్దేవా చేశాడు. అంటే ఇంకా రేపు బీహార్లో ఓడిపోయినా కూడా ఇంకా అదే గతి. ఇంకేం చేస్తాడా అంటే ముందుగానే ప్రిపేర్ అవుతున్నాడేమో చెరువులో దూకడం చేపలు పట్టడానికి. ఇంక పని ఏమి ఉండదు కదా, అర్థమవుతుందా? దేశాన్ని నడపడం పిల్లల ఆట కాదని చెప్పేసి మన రాజ్నాథ్ సింగ్ గారు రుజుమెత్తినాడు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.